మనవి, స్టేజ్ పైకి రావాల్సిందిగా మనవి. ఎంఆర్పీఎఫ్ రాష్ట్ర నాయకులు, ఎంఎస్సీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఆనందన్న గారిని కూడా వారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా మనవి. అదేవిధంగా ఏకేఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ వినోద్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా మనవి. వికారాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరపు నుంచి ఈరోజు కబడ్డీ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి కబడ్డీ అనేది చాలా మంచి గేమ్. ఈ కబడ్డీకి ఆడడానికి ఎక్కువ డబ్బులు కూడా అవసరం లేదు. నాకు తెలిసి అన్ని గేమ్లలో కూడా చాలా తక్కువ డబ్బులతో ఆడుకునేది కబడ్డీ అని అనుకుంటున్నా నాకు తెలిసి. ఎందుకంటే దీనికి స్పెషల్ ఎక్విప్మెంట్స్ మనకి అవసరం లేదు. ఏదో నాకు తెలిసి ఎక్కువ కాస్ట్లీ గేమ్ అంటే క్రికెట్. మీకు తెలుసు, మీ అందరూ కూడా నాకు తెలిసి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఈ పొద్దున వాడుతూనే ఉన్నారు. మరి క్రికెట్ అయితే వికెట్లు కావాలి, బ్యాట్లు కావాలి, ప్యాడ్లు కావాలి, ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ మీకు అవసరం ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి కాస్ట్లీ గేమ్ అంటే క్రికెటే. మరి తక్కువ రేటుతో ఆడుకునేది ఈ కబడ్డీ. ఎక్కువ డబ్బులు దీనికి అవసరం లేదు. మీరు గమనిస్తారో లేరో, మీ క్యాప్టెన్, మీ టీంలో ఉన్నటువంటి క్యాప్టెన్ మీకు ఒక లీడర్. ఆ లీడర్ ఏం చేస్తాడంటే అందరినీ కలుపుకొని తీసుకుపోయే ప్రయత్నం చేస్తాడు. ఎవరు ఏ విధంగా ఆడాలి, ఎవరు ఎక్కడ ఉండాలి, ఎవరు ఎట్లా మసులుకుంటే మనకు పాయింట్స్ వస్తాయి అని చెప్పి ఆయన చెప్తా ఉంటాడు. అంటే ఇండైరెక్ట్గా ఆయన కూడా ఒక లీడర్ అని అర్థం. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మరి స్థానిక శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు మరి స్పీకర్గా ఉన్నారు. మరి అన్ని అవకాశాలు మనకు ఉన్నాయి కాబట్టి మరి ఈ అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటూ మరి ముఖ్యంగా మీ ప్రాంతానికి, మీ అమ్మ నాన్నలకు, మీకు చదువు నేర్పుతున్నటువంటి మీ గురువులకు, అదేవిధంగా మా పరశురామ్ నాయక్ గారు కానీ మా అందరికీ కూడా మరి మంచి పేరు ఇచ్చుకొని వచ్చి మరి మంచిగా మీరు ఆటలు ఆడుకొని మంచి ప్రైజులు కొట్టి మంచి పేరు మన ప్రాంతానికి, మన జిల్లాకు, మన స్టేట్ కు కూడా తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, అసలు యాక్చువల్గా మీ అందరికీ కూడా ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే సెల్ ఫోన్లని, ఫ్రెండ్స్ అని అవన్నీ పట్టించుకోకుండా మీరు ఏదైతే స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంత ఈ లెవెల్కి వచ్చింది చూడు. సో మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఇందాక అన్న చెప్పింది అంటే స్పోర్ట్స్ దేనికోసం ఎందుకు ఆడాలి అంటే నిజంగా కూడా కాన్సన్ట్రేషన్ అనేది స్పోర్ట్స్ నుంచి బాగా వస్తుంది. నువ్వు ఏ గేమ్ అయినా తీసుకో, మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏ గేమ్ అయినా పర్వాలేదు, కానీ ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ పట్టుకొని లేదంటే టీవీ పెట్టుకొని వాటి కాకుండా అవుట్డోర్లో పోయి ఏదైతే గేమ్స్ ఆడటం చూడు హెల్త్కి చాలా మంచిది. స్ట్రెస్ తగ్గిస్తుంది, కాన్సన్ట్రేషన్ పెంచుతుంది మన హెల్త్కి. అంటే ముందర పెద్దలైన తర్వాత బీపీ కానీ హార్ట్ అటాక్స్ కానీ ఇవన్నీ రాకుండా ఒక ప్రివెన్షన్ అనమాట గేమ్. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో మా గ్రౌండ్లోనే సెలెక్షన్ అని అంటున్నారు పరిశ్రమ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలకి అట్లా మేము మంచిగా అవకాశం కల్పించే అవకాశం మాకు ఇచ్చింది కాబట్టి. సో నేను ఒకటే పెట్టి అందరికీ చెప్పేది స్పోర్ట్స్ మీద మంచి దృష్టి పెట్టండి అండ్ స్టడీ మీద కూడా మంచి కాన్సన్ట్రేట్ చేయండి. సెలెక్ట్ అయ్యింది మేడం. అదేవిధంగా ఇప్పుడు కూడా మన అధ్యక్షులు గారు బాగా కృషి చేస్తున్నారు. మన జిల్లా నుంచి ఇంకా ఇద్దరు ముగ్గురు పంపుతామనే ఆలోచనతోనే మన దగ్గర పెట్టడం జరిగింది మేడం. ఇప్పుడు నేషనల్ కూడా ఆడింది మేడం మన దగ్గర. మళ్ళీ స్పోర్ట్స్ అనేది అంటే గేమ్ అనేది స్టార్ట్ చేస్తారు. యత్తించ జగత్యాల బృంజీ ఏం పవర్ దేవుని వాళ్ళ కెమెరా వాళ్ళ
తిన్నికి వచ్చిన సార్ నేను थांब रहे थे मोटे मोटे नाना बास कबड्डी क्लब्स क्लब्स आधे आधे चुड़ा మేము సంగం లక్ష్మీబాయి స్కూల్ నుంచి వచ్చాం సార్. మేము కబడ్డీ అసోసియేషన్ గేమ్ ఆడడానికి వచ్చాము. అండర్ 16 అండ్ అండర్ 14 కబడ్డీ అసోసియేషన్ గేమ్ ఇక్కడ అండర్ 14, 16 గర్ల్స్ అండ్ బాయ్స్ జరుగుతుంది సార్. మాది సంగం లక్ష్మీబాయి ఎన్నేపల్లి. మేము 9 మెంబర్స్ వచ్చినాం సార్ మా స్కూల్ నుంచి. ఈరోజు జిల్లా లెవెల్ సబ్ జూనియర్ అమెచ్యూర్ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహించిన జిల్లా కబడ్డీ పోటీలు ఘనంగా నిర్వహించడం పడింది మన వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్లో. అందరూ ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. వికారాబాద్ ప్రముఖులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా నుంచి 18 మండలాల నుంచి మన ఈ కబడ్డీకి పోటీలకు పాల్గొనడానికి చాలా స్కూళ్ళ నుంచి ఇక్కడికి వచ్చారు. అండర్ 16 స్కూల్లో అయితే ఈ కార్యక్రమం నిర్వహించిన మన జిల్లా అధ్యక్షుడు, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ నాయక్ గారు, ప్రధాన కార్యదర్శి వినోద్ ముదిరాజ్ గారు మరియు ఆర్గనైజేషన్ టీం అందరూ స్వచ్ఛందంగా ఈరోజు చాలా ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుండి చాలా వరకు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా వరకు మన జిల్లాలో నిర్వహించడానికి మేము ఎప్పుడు ముందుండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. అలాగే ఈ ఫెడరేషన్ స్టేట్ లెవెల్లో ఇంకా నెక్స్ట్ కూడా నిర్వహించే వికారాబాద్లో ఉంది. ఆ కార్యక్రమం కూడా ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడున్న యువతకి, పిల్లలకి అందరికీ మంచి అవకాశాలు స్టేట్ లెవెల్లో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు స్టేట్ లెవెల్లో ఆడడానికి జిల్లా నుంచి 33 జిల్లాల నుంచి వికారాబాద్లో వచ్చి ఆడే రోజు మళ్ళీ ఫిబ్రవరిలో ఉంది. అలాగే మన దేశంలో ఇప్పుడు ప్రో కబడ్డీ ఎంతో పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఆ కార్యక్రమం కూడా ఇటువంటి వాళ్ళ కోసమే ఉన్నది. ఇక్కడ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు అక్కడ పోయి ఆడుతున్నారు చాలా స్టేట్లలో. అలాగే మన స్టేట్ నుంచి మన పిల్లలకి ఇంకా ముందు చాలా అవకాశాలు వస్తాయి. ఇటువంటి నిర్వహణతోనే అవకాశాలు వస్తాయి. కాబట్టి వాళ్ళందరికీ మేము ఈ సహకారంతో వాళ్ళు ముందు ఇంకా ఎన్నో విజయాలు సాధించి వాళ్ళంత దూరం ఎదిగేటందుకు మా వంతు కృషి మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించిన మన జిల్లా అధ్యక్షుడు పరశురామ్ నాయక్ గారు కానీ, వినోద్ ముదిరాజ్ గారిని, అలాగే ఈ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అయిన వీరేష్ అన్నకు కూడా
నేను అభినందిస్తున్నా. ఆయన ఈ కార్యక్రమం కూడా అక్కడి నుంచి మాకు ఆర్గనైజ్ చేయడానికి అన్ని రకాలుగా సహకరించారు. ఈరోజు వికారాబాద్ జిల్లాలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ మరియు టోర్నమెంట్ కబడ్డీ నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి, నా మిత్రులకు కానివ్వండి, మా తమ్ముడు, నా మిత్రుడు శ్రీకాంత్, మరి మీడియా మిత్రులకి, పీటీలకి, పీటీల సహకరించిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి సహకరించడానికి ఈ గ్రౌండు, మళ్ళీ ఈ పక్కల అంబేద్కర్ భవనం ఇచ్చినందుకు వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన సీఎం గారికి రేవంత్ రెడ్డి గారిని మనం ఇన్స్పిరెన్స్ తీసుకొని మనము స్కిల్స్ డెవలప్మెంట్ ఎలా చేయాలో, పిల్లలకు ఎలా సహకరించాలి, పిల్లలకు ఎలా ప్రోత్సాహం చేయాలి అనే ఆయన కాన్సెప్ట్ తీసుకొని మేము ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు మనము ప్రోత్సాహం చేస్తే వాళ్ళలో వెలికి తీయడానికి వస్తుంది అలా ఇది. కాబట్టి మనము ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకు సహకారం అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి అనే ఉద్దేశంతో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన వీరేష్ అన్న గారికి, అలాగే మహేందర్ రెడ్డి అన్న గారికి, మళ్ళా కాసాని జ్ఞానేశ్వర్ గారికి, జగదీష్ యాదవ్ గారికి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వాళ్ళకు నేను ధన్యుడిని. వికారాబాద్ డిస్టిక్లో స్టేట్ లెవెల్ మీట్ కూడా మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా నాకు అందరూ సహకారం ఇలాగే ఉంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ, అలాగే ఈ ఆట పోటీల్లో పాల్గొన్న బాలలు బాలికలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.